సంక్షేమం గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదని నెల్లూరు టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర విమర్శించారు. మేదరమెట్లలో గ్రాఫిక్స్ సభతో జగన్ రెడ్డికి బొమ్మ 3Dలో కనిపించిందని, టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి కుమిలిపోతున్న జగన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో 2014 రిపీట్ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. నేను ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, దోపిడీ, దారుణాలు, హత్యలు, మానభంగాలన్నీ కూడా బయటపడతాయి. నన్ను మళ్ళీ వీళ్ళు చెంచులు కూడా జైలుకు పంపిస్తారనే ఒకే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కపట నాటకాలకు తెరదీస్తూ ఇన్ని రోజులు ఈయన ఏవైతే పార్టీలని భయపెట్టాడో, ఇటు తెలుగుదేశం పార్టీని కానివ్వండి, జనసేనను కానివ్వండి, బీజేపీని కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, అదే విధంగా ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, కుల సంఘాలని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి అడుగు అడుగున అణగదొక్కుతూ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం వేదికగా భయపడుతూ ఆయనలో మొదలైన ఆ భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరదీసినటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే నిన్న ఈయన మాట్లాడుతూ, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాడంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే పెన్షన్ తీసేస్తారంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే విదేశీ విద్యలు ఉండమంటున్నాడు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సంక్షేమం ఆయనే చేసినట్టు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఆయనే ఆలోచించినట్టు నిన్న సిద్ధం వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఈ వైకాపా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా సంక్షేమం అనేది మీరేమన్నా పేటెంటా? సంక్షేమాన్ని మీరే ఏమన్నా స్టార్ట్ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్షేమాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ముఖ్యమంత్రి వరిలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతి పేదవాడు కూడా గుడిసెలో ఉండకూడదు, స్లాబుల కింద ఉండాలని చెప్పేసి పక్కా గృహాలు నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు నిన్న ఏదైతే ముగింపు సభ జరిగిందో ఆ సభతో 4 సిద్ధం సభలు చేశారు. ప్రజలకు సంబంధించినటువంటి 600 కోట్లని సంకనాకిచ్చి వాళ్ళ యొక్క ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులకు వాటన్నిటిని కూడా కట్టబెట్టుకున్నారు. ఈ డబ్బంతా ఎవరి సొత్తు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. మా సభకి ఇంతమంది జనాభా వచ్చారని చెప్పేసి తెలుపుకోవడం కోసం మొత్తం గ్రీన్ మ్యాట్లు పరిచేశారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విడతల వారీగా చేస్తానన్నావు, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తానన్నావు. మద్యపానం పూర్తిగా చేసిన తర్వాతే 2024లో వచ్చి నేను ఓటు అడుగుతానన్నావు. మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి? చేస్తే నేను
వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాను, సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నాం. వాళ్ళ చదివేంది, ఈరోజు వాళ్ళు సంపాదించుకుంటున్న జీతం ఏంది? ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ ఈరోజు విలేజెస్ లో 5,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నారు. 5 అంకెల జీతం సంపాదించుకోవాల్సిన వాలంటీర్లే ఈరోజు నీ కాళ్ళ దగ్గర తొట్టుపెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేశావు. వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ మీ పాలనలో యువత ఏమన్నా సంక్షేమంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి, యువతకు మీరు చేసిన సంక్షేమం గురించి మీరు సిద్ధమా మాట్లాడడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. శ్రామికుల వైఎస్ఆర్ శ్రామికులకు మీరు చేసిన అన్యాయం గురించి చర్చించడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైతులు, మీ పాలనలో రైతులు ఈరోజు ఎంతమంది ఎన్ని విధాలు ఇబ్బంది పడుతున్నారో చర్చించడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. మీరిచ్చిన హామీలు ఫేక్, మీ మేనిఫెస్టో ఫేక్, మీ మీటింగ్లు ఫేక్, మీ యొక్క జీవోలు కూడా ఫేక్. ఇన్ని ఫేక్లు వచ్చాయంటే ఒక ఫేక్ లీడర్ యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ వచ్చాయని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి 2024లో అధికారంలోకి రాబోతా ఉంది. మీకు ఏవైతే హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే రేపు 17వ తేదీ చిలుకలూరుపేటలో ప్రవేశపెట్టబోతా ఉన్నారో, ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే బాధ్యత రాబోయే ప్రభుత్వం తీసుకుంటది. కాబట్టి ఈ ఫేక్ సీఎంని, ఈ ఫేక్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారదోలే బాధ్యత తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక బెదిరింపు సభలుగా, ఒక వేధింపుల సభలుగా, ఒక ఫేక్ సభలుగా ఈరోజు ప్రజలందరూ డిసైడ్ అయ్యారని చెప్పేసి వైకాపాలో ఉండే నాయకులందరూ కూడా గుర్తుంచుకొని మీ తట్టా పుట్టా సర్దుకొని వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మీకు అందరికీ గుర్తు చేస్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.